హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మన స్కిన్ కోసం కానీ హెయిర్ కోసం కానీ కరెక్ట్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలి అంటే మన స్కిన్ టైప్ కానీ హెయిర్ టైప్ కానీ ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ స్కిన్ గురించి వీడియో చేశాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ స్కాల్ప్ గురించి నేను మీతో మాట్లాడతాను. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, లేని వాళ్ళు అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న విషయము, ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. డ్రై స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్, నార్మల్ స్కాల్ప్, కాంబినేషన్ స్కాల్ప్, ఇలా 4 టైప్స్ ఆఫ్ స్కాల్ప్స్ మనకు ఉంటాయి. అయితే మనది ఏ స్కాల్ప్ అనేది తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. మనము నార్మల్గా హెయిర్ వాష్ అయిపోయాక నెక్స్ట్ డే మన స్కాల్ప్ని దగ్గర నుంచి మనం చూసాము అని అంటే మన స్కాల్ప్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. హెయిర్ వాష్ చేసిన తర్వాత మన స్కాల్ప్ని మనం గమనించినట్లయితే, ఒకవేళ మన స్కాల్ప్ ఎక్స్ట్రీమ్లీ డ్రైగా ఉండి ఇచ్చినెస్ ఉండి అక్కడక్కడ పౌడరీ ఫ్లేక్స్ కనుక ఉన్నట్లయితే అది డ్రై స్కాల్ప్ అని అర్థము. ఈ డ్రై స్కాల్ప్లో పీహెచ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలానే సెబాసియస్ గ్లాండ్స్ నుంచి సెబమ్ అనేది చాలా తక్కువ మోతాదులో ప్రొడక్షన్ జరుగుతుంది. అందుకని మన స్కాల్ప్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. ఈ డ్రై స్కాల్ప్లో హెయిర్ బ్రేకేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రై స్కాల్ప్ని బ్యాలెన్స్ చేసేలాగా మనం ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలి. అవి షాంపూ కావచ్చు, హెయిర్ ప్యాక్స్ కావచ్చు, హెయిర్ కండిషనర్ కావచ్చు. ఓకే, మనం చూస్ చేసుకునే ప్రోడక్ట్స్ ఆ డ్రై స్కాల్ప్ని బ్యాలెన్స్ చేసే విధంగా మనం ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలి. స్కాల్ప్ మీద ఉండే హెయిర్ ఆయిలీగా కానీ గ్రీజీగా కానీ ఉన్నట్లయితే అది ఆయిలీ స్కాల్ప్ అని అర్థము. సెబాసియస్ గ్లాండ్స్ నుంచి ఎక్కువ అమౌంట్ ఆఫ్ సెబమ్ ప్రొడక్షన్ జరగడం వలన మనకు కానీ గ్రీజీనెస్ కానీ ఏర్పడుతుంది. ఈ గ్రీజీనెస్ వల్ల హెయిర్ అస్సలు వాల్యూమ్గా కనిపించదు, ఎందుకంటే హెయిర్ అనేది ఒకదానికొకటి అతుక్కొని ఉంటుంది కాబట్టి అస్సలు వాల్యూమైజ్గా కనిపించదు. ఈ ఆయిలీ స్కాల్ప్ అనేది డర్ట్ని, ఇంప్యూరిటీస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళలో డాండ్రఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆయిలీ స్కాల్ప్ని బ్యాలెన్స్ చేసేలాగా మనం మన ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలి. ఇది హెల్తీగా, షైనీగా, బ్యాలెన్స్డ్గా కనుక ఉంటే అది నార్మల్ స్కాల్ప్. ఈ నార్మల్ స్కాల్ప్లో రైట్ అమౌంట్ ఆఫ్ సెబమ్ ప్రొడక్షన్ ఐఎల్పిహెచ్ లెవెల్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అని అంటే బ్యాలెన్స్డ్ స్కాల్ప్ అన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ ఏ నార్మల్ స్కాల్ప్ దెన్ యు ఆర్ బ్లెస్డ్. రూట్స్ అన్నవి ఆయిలీగా ఉండి ఇక్కడ ఎండ్స్ అన్నవి డ్రైగా ఉంటే సో అది వచ్చేసి కాంబినేషన్ స్కాల్ప్. ఈ కాంబినేషన్ స్కాల్ప్ అన్నది సేమ్ మన కాంబినేషన్ స్కిన్ లాగానే సగం ఆయిలీగా ఉంటుంది, సగం డ్రైగా ఉంటుంది. అలాగే స్కాల్ప్ కూడా సగం ఆయిలీగా, సగం డ్రైగా ఉంటుంది. ఈ ఆయిలీగా ఉండే ఏరియాస్లో ఓవర్ అమౌంట్ ఆఫ్ సెబమ్ ప్రొడక్షన్ వల్ల స్కాల్ప్ అన్నది ఆయిలీగా ఉంటుంది. ఈ ఆయిలీనెస్ అనేది ఓన్లీ స్కాల్ప్ వరకే పరిమితం అవుతుంది, అది ఎండ్స్ వరకు రాదు. స్కాల్ప్ ఉన్న వాళ్ళల్లో డ్రైగా, ఫ్రీజీగా ఉంటుంది హెయిర్ అనేది. ఈ కాంబినేషన్ స్కాల్ప్ ఉన్న వాళ్ళు రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. కమింగ్ వీడియోస్లో ఎలాంటి స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే బాగుంటుంది అన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.